ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మామూలుగా రాయలేదు వాళ్ళ కొత్త పలుకు. ఆ కొత్త పలుకు చూస్తే రాధాకృష్ణ ఏందా ఇంత పరమాన్నం ఉన్నాడు, ఈ పరమాన్నం తెల్లారేదాకా ఎందుకు చల్లారలేదా అనే సామెత మనకు గుర్తొస్తుంది. భయం నీడలో మీడియా అని హెడ్డింగ్ పెట్టి అక్కడ జాతీయ మీడియా అంట భయం నీడలో కొట్టాడుతుందంట. అసలు భయం నీడలో ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా పోరాటలేదంట జాతీయ మీడియా. మరి జాతీయ మీడియా ఏం చేస్తుంది? జాతీయ మీడియా అమ్ముడుపోయింది, ఓకే యాక్సెప్ట్, దాన్ని ఎవరు కాదంటలా. ఇది గోడీ మీడియా అయిందని అందరూ కోడైకొస్తున్నారు, ఓకే, దాన్ని ఎవరు కాదంటలా. మరి మన జాతీయ మీడియా పరిస్థితి ఏంటి? ఎలా ఉందంటే పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట అనేది పాత సామెత. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనేటటువంటి పతివ్రత పేపర్లో కొత్త పలుకు రాస్తే ఢిల్లీ నుంచి గల్లీ దాకా అది చల్లారకుండా అలానే వేడి వేడిగా పొగలొస్తుంది అన్నట్టుగా రాయాలన్నమాట. అలా ఉంది మన వార్త. ప్రతిపక్షాలను ముప్పు తిప్పలు పెడుతూ ప్రశ్నించే గొంతులను కట్టడి చేయగలిగిన ప్రధాని మోడీ. ఒకటైతే ఒప్పుకున్నారు చూడండి, ప్రతిపక్షాలను ముప్పు తిప్పలు పెడుతూ ప్రశ్నించే గొంతులను కట్టడి చేయగలిగిన ప్రధాని మోడీ. మరి ఇది నిరంకుశత్వమేగా. అంటే ఎన్డీఏ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారి మీద ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశాడు అని అంటే రేపు పొద్దున మోడీ గారితో తెగదంపులు చేసుకొని బీజేపీ వద్దు సీజేపీతోనే పొత్తు అనేటటువంటి యాంగిల్ ఏమైనా వెళ్ళబోతానికి ఇండైరెక్ట్ రాశారా? మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. ప్రశ్నించే గొంతుల్ని కట్టడి చేస్తాడంట మోడీ ప్రశ్నలు రాకుండా. ఇప్పుడు ఒక మెట్టు దిగడానికి కారణం ఏంటి? దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కుదురుకోకపోవటం ఏంటి? నిన్నటి వరకు ప్రజలకు పెద్దగా పరిచయం లేని అభిజిత్ దీప్కే అనే యువకుడు కాంగ్రెస్ జనతా పార్టీ ప్రకటించడం ఏంటి? యువకులు బొద్దింకలుగా మారి ఢిల్లీని చుట్టుముట్టడం ఏంటి అని ప్రశ్నించుకుంటే ప్రజల్లో ఏ స్థాయిలో అసహనం గూడు కట్టుకుందో అర్థమవుతా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం మీద అసహనం గూడు కట్టుకుంటే రాష్ట్రంలో ఉన్న అదే ఎన్డీఏ ప్రభుత్వం మీద కూడా అసహనం గూడు కట్టుకున్నట్టే కదా. అంటే కేంద్ర ప్రభుత్వం రేపొద్దున ఓడిపోబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఓడిపోబోతుంది అని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒప్పుకున్నట్టే కదా. మరి ఆ విధంగా మీరు డైరెక్ట్ గా రాయాలి కదా. ఎన్డీఏ ప్రభుత్వం రేపొద్దున రాజు అధికారంలోకి, వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో అసహనం ఉంది, అసహనం గూడు కట్టుకుందని చెప్పి రాధాకృష్ణ వార్త రాసినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని భావించాలి కదా. మరి వాళ్ళ ప్రభుత్వంలో ఉండి అతనే రాస్తున్నప్పుడు